నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇక రిజల్యూషన్స్ కి అందరూ రెడీ అయిపోతున్నారు. ఇక సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉంటాయా? 24 కి బాయ్ చెప్పి 2025 కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాం. ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతీయులుగా ఇది మనకి కొత్త సంవత్సరం కానే కాదు అంటారు కొంతమంది పండితులు. ఉగాది అని చెప్తారు. కానీ ఇప్పుడు డేట్ మారుతోంది, క్యాలెండర్ మారుస్తాము. మరి ఇప్పుడు ఎందుకు మనం రెజల్యూషన్స్ తీసుకోకూడదు, కొత్త సంవత్సరంగా ఎందుకు భావించకూడదు అని అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. ఎవరైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారో యంగ్ జనరేషన్ వాళ్ళని కొంతమందిని ఆహ్వానించాం, అమ్మాయిల్ని అబ్బాయిల్ని. అలాగే మనకున్నటువంటి డౌట్స్ ని కూడా క్లియర్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గురుగారు మీకు కూడా స్వాగతం అండి. వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే సాధారణంగా పండగల విషయంలోనూ లేకపోతే ఏమైనా ధర్మ సందేహాల విషయంలో ఇలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు. న్యూ ఇయర్ మాకేంటంటే ఒక సంవత్సరం అయిపోయి ఇంకొక ఇయర్ వస్తుందంటే ఒక సెలబ్రేషన్ టైమ్గా భావిస్తాం. నెక్స్ట్ ఇంకా ఇదే మనకి ఒక కొత్త సంవత్సరం, రెజల్యూషన్స్ తీసేసుకోవాలి, ఒక దృఢ సంకల్పంతో మేము ఉండాలి, అచీవ్ చేయాలి, మా గోల్స్ అన్ని డ్రీమ్స్ అన్ని ఇలా పెట్టుకోవాలని చెప్పి ఒక పెద్ద ప్లానింగే వేసుకుంటాం. కానీ సందర్భంలో మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇది కాదు కదా మన సంవత్సరాది అని అంటారు. తెలుసు అందరికీ ఉగాది అని, కానీ ఎందుకో అలవాటు పడిపోయాం చాలా మంది. బట్ కొన్ని రీజన్స్ చెప్తారా అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి వీటి గురించి? ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ వైబ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 1 month ముందు నుంచే డిసెంబర్ వచ్చింది, ఇంకా లాస్ట్ కౌంట్ డౌన్ కూడా ఉంటుంది. 5, 4, 3, 2, 31st అండ్ 1st అని చెప్పి. సో ఇంత సెలబ్రేషన్ మూడ్ లో మేము ఇంకా రెడీ అయిపోదాం సెలబ్రేషన్ అనుకున్న టైంలో మీరు ఇలా బ్రేక్ వేస్తున్నారు. సో ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది ముందుగా తెలియచేయండి. అసలు మొట్టమొదటగా మీరు అడిగింది ఇది పార్టీ మోడ్, రెజల్యూషన్ ఇవన్నీ ఉంటుంది. అలా ఈ పార్టీ మోడ్ ఎవరు సృష్టించారు, ఎలా వచ్చింది? మీరు గమనిస్తే ఈ జనవరి 1st అనేది భారతదేశము మిగతా ఈ బ్రిటిషర్లు మనల్ని పాలించి మిగతా బ్రిటిషర్లు ఏవైతే కంట్రీలు పాలించారో అవి తప్ప మిగతా ఏ దేశాలు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. చైనా ఎప్పుడు ఈ న్యూ ఇయర్ ని జరుపుకోదు. నేను విన్నాను, చైనా జరుపుకోదు, నేపాల్ జరుపుకోదు, శ్రీలంక జరుపుకోదు, ఇజ్రాయిల్ జరుపుకోదు, ఇంకా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏవి ఈ న్యూ ఇయర్ ని జరుపుకోవు. కారణం వాళ్ళని అడిగారా? వాళ్ళు ఈ విషయాన్ని మనకంటే ఎక్కువగా ఎకనామిక్ గా ఉన్నటువంటి చైనా కూడా ఎప్పుడు జరుపుకోదు. కారణం వాళ్ళని అడిగితే ఏంటంటే ఈ విషయాన్ని మీరు అన్నారు, మేము పార్టీలో ఉంటామని, మూడని, ఈ విషయాలన్నీ మీరు అన్నారు. దీన్ని సాంస్కృతిక బానిసత్వం అంటారండి. సాంస్కృతిక బానిసత్వం అనే పదం ఎప్పుడైనా విన్నాను నేను. అంటే ప్రతిదీ మనల్ని పాలించినటువంటి బ్రిటిషర్లు మనకి ఏదైతే అలవాటు చేశారో దాన్ని ఇంకా వదిలించుకోలేకపోతున్నాం. అదే బానిసత్వం, అదే ఆలోచన విధానంలోకే వెళ్ళిపోయాం తల్లి. ఆ ఆలోచన విధానంలో మనం ఎలాగైతే 1947 ఆగస్టు 15 స్వాతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నామో ఇటువంటి విషయాల్లో కూడా వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే ఇటువంటి ప్రోగ్రాములు జరగాలి తల్లి. జరగాలి. బట్ ఇప్పుడు కామన్ గా ఏంటంటే యంగ్ జనరేషన్ లో ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. సో వారిని ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టానంటే నేను తల్లి ఇక్కడ అందరికి వెల్కమ్ చెప్తూ ఉన్నాను. సో ఇటు అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే మాట, మేమందరం న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము, మాకు ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇలా అన్న వాళ్ళని నేను హోల్డ్ చేసి, లేదు అసలు ఇలా జరుపుకోకూడదు, మీకు ఒక కొత్త రకంగా ఎలా జరుపుకోవాలి న్యూ ఇయర్ అని చెప్పి చెప్తానని వీళ్ళని ఆహ్వానించాను. సో వాళ్ళ నుంచి చాలా డౌట్స్ ఉన్నాయండి ముందుగా. సో ఒక్కొక్కరు ప్రశ్న రూపంలో వాళ్ళు అడుగుతుంటారు, మీరు క్లారిఫై చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ప్రారంభిద్దాము. ముందుగా నమస్కారం, నా పేరు గణేష్, సత్యసాయి జిల్లా నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, జనవరి 1st యూత్కి చాలా ఇష్టమైన ఫెస్టివల్. చాలా మంది బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, ప్యాకర్స్తో కానీ ఫ్రెండ్స్తో కలిసి దావత్ కానీ ఇలా చేసుకోవాలనుకుంటారు. మీరేమో దాన్ని జరుపుకోవద్దు అనుకుంటున్నారు. ఎందుకు జరుపుకోవద్దు? మొట్టమొదటి రోజే మీరేమన్నారు, జనవరి 1st అని, అదే న్యూ ఇయర్ అని అన్నారు. ఈ న్యూ ఇయర్ అన్నప్పుడు మన డే ఎలా స్టార్ట్ అవ్వాలి? కొత్తగా స్టార్ట్ అవ్వాలి. మరి మీరు ఎలా చేస్తున్నారు? క్రమశిక్షణారాహిత్యంగా సమాజాన్ని నడిపిస్తున్నారు. క్రమశిక్షణారాహిత్యం అంటే మద్యం తాగటం, విపరీతమైనటువంటి విచ్చలవిడి విశృంఖలత్వాన్ని పెంచుకోవటం, రోడ్ల మీద బైకులు వేసుకొని బలాదూరుగా జులాయిగా న్యూ ఇయర్ గాని గట్టిగా అరుస్తూ తిరగటం, ఇది నిజంగా పార్టీయేనా? మీరు చెప్తారు ఎవరైనా ఇది నిజంగా పార్టీ అని? నిజంగా పార్టీ అనేది మీ ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎవరు మాట్లాడరు కూడా. మీరు అది రోడ్ల మీదకి వచ్చినప్పుడు, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అది న్యూ ఇయర్ అని భ్రమలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడతారు.
ఇది న్యూ ఇయర్ ఎప్పటికీ కాదు. జనవరి Okay. 1 అనేటువంటిది భారతదేశానికి బ్రిటిషర్లు తెలియజేశారు తల్లి. Hmm. అంతకుముందు ప్రపంచం మొత్తం కూడా మార్చి 25వ తేదీన ఈ న్యూ ఇయర్ అనే దాన్ని జరుపుకునేవారు. Hmm. ఇది ముందు ముందు Hmm. ప్రతి దేశంలోనూ ఇటు రోమన్ కానీ గ్రీక్ కానీ ఈ సివిలైజేషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దేశాల్లో మొట్టమొదటగా 25వ తేదీ వాళ్ళు డేట్ పెట్టుకున్నారు, 25వ తేదీ అని. Hmm. మనం ఆ 25వ తేదీ ఆ ప్రాంతాల్లో ఏమొస్తుందని మన పంచాంగం పరంగా పరిశీలన చేస్తే Hmm. ఆ 20 నుంచి ఈ 30 మధ్యలో మనకు ఉగాది వస్తుంది తల్లి. Hmm. అవును, దాన్ని వాళ్ళు మార్చండి. ఆధారం చేసుకొని వాళ్ళు అక్కడ ఆ డేట్ పరంగా అంటే fix ముందు అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ మార్చి 25నే చేసుకునేవారు. ఆహా. దీన్ని జూలియస్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది Hmm. తల్లి. ఆ జూలియస్ క్యాలెండర్ తర్వాత దాంట్లో కూడా వాళ్ళు మార్చి 25 నుంచే వాళ్ళు మొదటి పెట్టడం అంటే మొదటి రోజు అనేటువంటి విధానం స్టార్ట్ చేశారు. ఓకే. తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ అని Ah. ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం అందరం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. Hmm. పోప్ గ్రెగోరియన్ అనే ఆయన ప్రారంభించారు. Hmm. ఆయన దాన్ని జనవరి 1 కి మార్చారు. Hmm. అక్కడ దానికి నుంచి కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. Hmm. వాళ్ళు కారణాలు చూపిస్తే ఇంకా కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయండి. Hmm. 1952 అయితే Hmm. ఆ 2 సంవత్సరాలు ద ఇయర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని పిలుస్తారు తల్లి. Hmm. ఇప్పుడు సెప్టెంబర్ 4వ తేదీ తర్వాత ఏమొస్తుందమ్మా? 5వ తేదీ. కానీ సెప్టెంబర్ 14 వచ్చింది తల్లి. Hmm. పద- ఆ రోజు 11 miss అయ్యాయి రోజులు అంటారు మిస్ కదా? అయిపోయాయి. Hmm. ఈ ఏం చేశారు వాళ్ళకు కన్ఫ్యూజన్స్ చాలా వచ్చాయి. Hmm. ఈ జూలియస్ క్యాలెండర్ అని ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అని ఇలా రకరకాలుగా వాళ్ళలో కొన్ని సృష్టించుకొని వాళ్ళలో కొన్ని విభేదాలు వచ్చాయి. Hmm. దాంతో వాళ్ళు కొత్తగా చేర్చినవి ఆ రాజులు చెప్తూ ఉంటారు. Hmm. మనకిప్పుడు రాజరిక వ్యవస్థ ఈ దేశంలో లేదు, Hmm. కానీ ఇప్పటికీ యూరోప్ లో రాజరిక వ్యవస్థ ఉంది. Hmm. ఆ రాజులు ఏది చెప్తే అది మార్చేసేవారు. Hmm. కొత్తగా శాస్త్రీయంగా ఇవేం పరిశీలించారు. రాజుగారు చెప్పారు చేర్చాలి Hmm. అనే కోణంలోనే వెళ్ళి మొత్తం శాస్త్రీయతనే దెబ్బతీశారు. Hmm. అందుకే చాలా మంది అప్పుడు చాంద్రమానం, ఇప్పుడు భారతదేశంలో 4 రకాల కాలాలు వాడతారు తల్లి. అవును. ఇక్కడ ఈ మనం హైదరాబాద్ లో ఉన్న ప్రాంతంలో చాంద్రమానం వాడతాం. అవును. తమిళనాడు ఆ ప్రాంతానికి వెళ్తే సూర్యుని సూర్యమానం. ఆధారం చేసుకుని ఆస్ట్రానామికల్ గా వాళ్ళు చూస్తారు. Hmm. వాళ్ళు సూర్యమానం అని వాడతారు. వింధ్య పర్వతాలకు అటువైపుగా బారహస్పత్యమానం అంటారు. Hmm. ఇలా 3 రకాల కాలమానాల్ని భారతదేశంలో చూస్తారు. Hmm. ఈ చాంద్రమానం అనుసరించియే మనకి ఇప్పుడు ఉగాదని శ్రీరామనవమి ఈ పండుగలన్నీ ఇవన్నీ ప్రతిదీ ఈ చాంద్రమానాన్ని అనుసరించే వస్తాయి. Hmm. ఈ చాంద్రమానానికి సంబంధించినటువంటి పంచాంగాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వాళ్ళ కాలానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకునేవారు తల్లి. Hmm. ఈ జనవరి 1 అనేటువంటిది మనకు భారతదేశానికి బ్రిటిషర్లు తెచ్చారు. Hmm. వాళ్ళది రోమ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. Hmm. వాళ్ళది కూడా సొంతంగా కాదు. Hmm. ఉదాహరణకు మీ బర్త్డే ఎప్పుడమ్మా? డేట్ చెప్పండి ఏదో ఒకటి. నిజం చెప్పండి సరే. పని లేదు. నిజమే చెప్తానండి. చెప్పండి. మే 17th. మే 17. ఆ. నిజంగా మీరు మే 17 పుట్టారా? ఆ, ఎందుకో చెప్పంట. పుట్టలేదని నేను చెప్తాను. పుట్టలేదని నేను చెప్తాను తల్లి. అవునా? మీరు ఎలా మే 17 చెప్పగలుగుతారు నేను అలా? పుట్టలేదని చెప్తాను. ఎలా? ఉదాహరణకు మనకు Hmm. పౌర్ణమి అంటారు, దాన్ని Hmm. ఫుల్ మూన్ డే అంటారు. అవును. అది ఖచ్చితంగా పంచాంగంలో గానీ డేట్ లో గానీ మీరు చూస్తే పౌర్ణమి ఒక 100 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా పౌర్ణమి పంచాంగంలో ఉంటే ఆ రోజు ఖచ్చితంగా మనకు గ్రహంలో పౌర్ణమి కనపడుతుంది. Hmm. కనపడుతుంది కదా. అవును. ఓ 100 సంవత్సరాల తర్వాత వెళ్ళినా సరే నేను పౌర్ణమి ఎప్పుడో నేను అలాగే చెప్పగలను చేస్తాను. ఇప్పటికిప్పుడు. ఆ, కానీ మీరు మే 17 అనేది పుట్టినప్పుడు డేట్ పరంగా మారిపోతుంటాయి తల్లి. మారుతాయి. అందుకే నాకు కొంతమంది తిథి ప్రకారంగా బర్త్డే జరుపుకుంటూ ఉంటారు. అదే తల్లి, తిథి పరంగా ఎప్పుడైతే మీరు బర్త్డేలు జరుపుకుంటారో అవే యాక్యురేట్ తల్లి. Hmm. మీరు ఇప్పుడు గ్రహానికి అనుసరించే కదా తల్లి చేసుకోవాల్సింది. ఈ భూమండలం ఎప్పుడైతే గ్రహం ఈ చంద్రగ్రహణం గాని సూర్యగ్రహం గాని Hmm. ఇటువంటివి ఎలా వస్తున్నాయి గ్రహణాలు Hmm. అవి యాక్యురేట్ గా మనం చెప్పగలుగుతున్నాం. అవును. మరో 100 ఏళ్ల తర్వాత ఎప్పుడు గ్రహణాలు వస్తున్నాయో కూడా చెప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. జ్ఞానం ఉంది. Hmm. అప్పుడు మీరు మే 17 పుట్టనట్టే కదా తల్లి. ఖచ్చితంగా పుట్టినట్టే. ఇప్పుడు మీరు అన్నాక అర్థమవుతుంది ఎప్పుడు అనేది. నేను ఇంకా వెతకాలి తిథి ఒకసారి. చూసుకోండి. ఆ తిథి ప్రకారంగా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. Hmm. ఉదాహరణకు Hmm. మనకు పాఠ్యమి నుంచి మళ్ళీ పౌర్ణమి వరకు, పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఇలా Okay. 15 రోజులు తిథులు గమనించుకున్నారనుకోండి. Hmm. కృష్ణపక్షం శుక్లపక్షం శుక్ల. ఇలాంటివి చూసుకుంటూ మీరు చేసుకోగలిగితే మీరు సరైన రోజుల్లో చేసుకున్నట్టే లెక్క తల్లి. మే 17 కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఓకే. సో ఇక తను అడిగిన ప్రశ్నకి ఇప్పుడైతే జరుపుకోవడానికి జనవరి 1 అనేది ఎప్పటికీ Hmm. న్యూ ఇయర్ అనేది కాదు. Hmm. అది మరి డేట్ మారుతుంది కదా గురుగారు. ఇక్కడ ప్రాధాన్యంగా మేము గుర్తించేది ఒక్కటే ఉంటుంది. ఎవరైనా సరే 24 అయిపోయి 25 ఏదైనా ఎప్పుడు వస్తుంది ఇక్కడే హా, ఏ టైంకి వస్తుంది? 12 గంటలకి. ఎప్పుడు? రాత్రి 12 గంటలకు. రాత్రి 12 గంటలకి ఈ రాత్రి క్యాలెండర్ లో 12 డేట్ మారుతుంది. ఖచ్చితంగా తల్లి. రాత్రి 12 గంటలకు కాలం మారుతుందని ఎవరైనా నమ్మితే వాళ్ళంత మూర్ఖులు ఎవరు లేరండి. స్ట్రైట్ స్టేట్మెంట్.
రాత్రి అప్పుడు మారదా? రాత్రి కరెక్ట్ గా 11:59 తర్వాత నుంచి కరెక్ట్ గా 12 గంటలకు రోజు మారుతుందనే నమ్మే వాళ్ళను మూర్ఖులే అంటాను. మరి ఎప్పుడు మారుతుందండి day? ఖచ్చితంగా దీన్ని కూడా బ్రిటిషర్లే తీసుకొచ్చారు తల్లి. Hmm. కానీ జరుగుతున్నది అదే కాదు. అదే అదే ఇప్పుడు అండి. అందరూ ఫాలో అయ్యేది అదే కదా. దాన్ని తెలుగులో సాంస్కృతిక బానిసత్వం అంటానండి. కానీ మరి ఎప్పుడు గుర్తించాలి ఏ సమయానికి మనకి రోజు మారినట్టు లెక్క? శాస్త్రంలో ఉదయం వారం అని చెప్పారండి. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యోదయం మనకు లెక్క. సన్ రైజ్ టు సన్ రైజ్. ఓకే, అంటే ఇవాళ 6 గంటలకు ఉదాహరణకు అనుకుందాం. ప్రతిరోజు మనకు 5:30కు సూర్యోదయం అయింది అనుకోండి. బ్రిటన్ లో లండన్ లో కరెక్ట్ గా 12 అవుతుంది ఆ టైంకి. Hmm. అందుకే వాళ్ళు 12కి రోజు మారుతుందని చెప్పారు. వాళ్ళు కూడా మనల్ని ఆధారం చేసుకున్నారు తప్ప మనం వాళ్ళని ఆధారం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదయం 5:30కి సూర్యోదయం ఎప్పుడైతే అవుతుందో అది మాకు ఇంకొక రోజు అన్నట్లు లెక్క. అంతే. ఒక్క మాట చెప్తానండి, చాలా మంది కొన్ని రోజులు నాన్ వెజ్ తినరు. అవును తల్లి. లేకపోతే చాలా మందికి రిలేట్ అవుతుంది ఇది. అర్థమైంది. ఉదాహరణకి చెప్తున్నాను, సండే తీసుకుంటారు చాలా మంది తీసుకునేది. నెక్స్ట్ సోమవారం లేకపోతే ముందు రోజు శనివారం అందరూ పార్టీకి కూర్చుంటారు. 12 వరకు వెయిట్ చేస్తారు. 12 ఒక్క నిమిషం అటు దాటిందా ఇంకా రోజు మారిపోయినట్టే, మేము పార్టీ చేసుకోవచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఇంక రోజు మారిపోయినట్టే లెక్క పెడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే అస్సలు అలా ఊహించొద్దు అని అనిపిస్తోంది. అవును. ఇది అంటే నేను 6 గంటల శాస్త్రీయంగా వరకు లెక్క చెప్తున్నాను తల్లి. తీసుకోవాలి. శాస్త్రీయంగా చెప్తున్నాను. ఇది శాస్త్రీయం అంటే నేను అనేది మన భారతీయమైనటువంటి వేద శాస్త్రాలు కూడా ఇంకోటి సైన్స్ పరంగా కూడా నేను ఇది చెప్తున్నాను తల్లి. సైన్స్ పరంగా కూడా ఎలాగంటే ఇప్పుడు గ్రహాల మూమెంట్ ని బట్టే కదా తల్లి. ఇప్పుడు అవును. అర్ధరాత్రి 12 గంటలకు ఏ గ్రహం అయినా మారుతుందా? మ్మ్. సూర్యోదయం అవుతుందా? మనకు ప్రకృతి వికసిస్తుందా? అవ్వదు కదా. మ్మ్. అదే ఆ లైట్ లోనే ఉంటాం కదా. 11:59కి ఏదైతే ఉందో అప్పుడు అదే ఉంటాం. కానీ మీరు ఈ రోజు సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం లెక్కేసుకున్నారు అనుకో తేడాలు చూస్తారు కదా ఖచ్చితంగా. చూస్తాం ఖచ్చితంగా. అందుకే ఉదయం వారం అని శాస్త్రం తల్లి. కొత్త విషయం తెలిసింది, ఇప్పుడు అందరూ అదే ఫాలో అవ్వాలి డెఫినెట్ గా. రైట్. మరొక అంటే గురుజీ అది ఒక చోట ఒక టైంలో వస్తుంది కదా సూర్యోదయం, అది ఎలా పాటించాలి మరి? ఇది కూడా చెప్తానండి. ఉదాహరణకు కాలం అనే దాని గురించి మాట్లాడినప్పుడు మనకు ఒక ప్లేస్ ని ఆధారం చేసుకుని ప్రపంచానికి మొత్తం కాలాన్ని నిర్దేశం చేస్తారు. అదే ఉజ్జయిని తల్లి. ఉజ్జయినిలో 2 ఉంటాయి. ఒకటి మహాకాళేశ్వరుడు అనేటువంటి జ్యోతిర్లింగం, మహాకాళి అనే శక్తిపీఠం. అమ్మవారు. 2 కాళ్ళే తీసేయండి, కాళీ తీసేయండి, ఏముంటుంది? కాలం ఉంటుంది. కాలం. మహాకాలం. ఆ మహాకాలాన్ని ఆ ఉజ్జయిని అనేటువంటి ప్రదేశం నుంచి మనకు మొత్తం ఈ భూమండలానికి మొత్తం టైం మెయింటైన్ అవుతుంది తల్లి. ఈ టైం మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ ఉజ్జయిని అనేటువంటి ప్రదేశంలో ఈ రోజు ఉదయం 5:30 అయింది అనుకోండి, అక్కడ వాళ్ళ దేశాలకు ఏ టైం అవుతుందనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. మన దేశాన్ని బ్రిటిషర్లు పాలించారు కదమ్మా. వాళ్ళకు ఇక్కడ 5:30 అయినప్పుడు వాళ్ళకక్కడ 12 అవుతుంది. అందుకు ఆ కాలమానాన్ని పెట్టుకుని అర్ధరాత్రి 12 గంటలకు రోజు మారుతుందనేటువంటి పిచ్చి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు తల్లి. అదే మనం అందరం ఫాలో అవుతున్నాం. అందుకే ఇప్పుడు భూమికి మధ్యస్థానం ఏది అంటే ఉజ్జయినే తీసుకోవాలి. మనకు మధ్యస్థానం కూడా ఉజ్జయినే. కానీ ఏం చేశారు బ్రిటిషర్లు? వాళ్ళు ఈ దేశానికి వచ్చాక ఈ విషయాన్ని వాళ్ళు గమనించి మన ప్రాచీనమైనటువంటి సూర్య సిద్ధాంతం లాంటి గ్రంథాలు, సూర్య సిద్ధాంతం అంటే స్వయంగా సూర్యుడే మయుడు అనేటువంటి వారికి చెప్పారు. ఇటువంటి సిద్ధాంతాలన్నిటినీ వాళ్ళు తెలుసుకొని ఈ ఉజ్జయిని అనే ప్రదేశం నుంచి తీసేసి గ్రీన్విచ్ కి మార్చారు తల్లి. గ్రీన్విచ్ అనేది లండన్ లో ఒక ప్రదేశం, ఆ ప్రదేశానికి మార్చారు. కాలం ఇది భూమండలానికి మధ్యస్థానం, రేఖాస్థానం అని చెప్పి పెట్టారు. అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ప్లేస్ లో మనకు శాస్త్రీయత ఎక్కడుంది? అక్కడే మీరు అవన్నీ గమనిస్తే మహాకాళేశ్వరుడు అక్కడే ఉన్నాడు, కాలాన్ని మెయింటైన్ చేసేవాడు. మహాకాళేశ్వరుడు అనేటువంటి మహాకాళేశ్వరి అనే శక్తిపీఠం అక్కడే ఉంది. శక్తిపీఠము జ్యోతిర్లింగము 2 ఒకే చోట ఉంది, మన కాలాన్ని సరిగ్గా నడిపిస్తున్నాయి తల్లి. అందుకే అక్కడ అనేక మంది రాజులు, విక్రమాదిత్యుడు అంటారు. విక్రమాదిత్యుడు ఎంత గొప్ప రాజు అండి. అలాగే భోజరాజు, వీళ్ళందరూ అటువైపు నుంచి వచ్చిన వారే తల్లి. కాళిదాస్ మహాకవి, వీళ్ళందరూ ఆ ఉజ్జయిని నుంచి వచ్చిన వారే. సో 12 గంటలకి రోజు మారుతుందని పెట్టడానికి కారణం ఇదన్నమాట. ఇది తల్లి. మరొక ప్రశ్న. నమస్కారం గురుజీ, నా పేరు భార్గవి, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. మరి న్యూ ఇయర్ కి రిజల్యూషన్స్ ఎందుకు పెట్టుకుంటారు? రెజల్యూషన్స్ న్యూ ఇయర్ అనే కాదమ్మా, ఏ రోజైనా పెట్టుకోవచ్చు, సంబంధం లేదు కదా. ఈ రోజు నుంచి అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందని కదా, ఆ భావనే లేదు కదా మీకు. కొత్త సంవత్సరం ఎక్కడ భావన అయింది? ప్రకృతిలో మార్పులు చూస్తున్నారా? ప్రకృతిలో ఏమైనా మార్పు చూపించగలరా? గ్రహాల పరంగా ఆస్ట్రోనామికల్ గా ఏదైనా మార్పు చూపించగలరా? ఒక్క మార్పు అయినా, ఒకటి. మరి లేనప్పుడు రెజల్యూషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏ రోజైనా తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు, నెక్స్ట్ సెకండ్ కూడా తీసుకోవచ్చు. దానికి జనవరి 1వ తేదీ వరకు ఆగి ఇంతకాలం వేస్ట్ చేస్తారా?
ఫేస్ చేస్తారా? అది మూర్ఖులు చేసే పనే కదమ్మా. రెజల్యూషన్స్ అసలు బట్ తీసుకోవాలి రెజల్యూషన్ అవసరం కదండి. 100%. ఎటువంటి రెజల్యూషన్ తీసుకోవాలి? సరే ఇప్పుడు న్యూ ఇయర్ కాదు, న్యూ ఇయరే కాదు, ఏ రోజైనా తీసుకోవచ్చు అని చెప్పారు కదా మీరు. రెజల్యూషన్ అనేది అసలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మేము దాంతో పాటుగా వెళ్ళి మా గోల్ మేము రీచ్ అవుతాం? దానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలే ప్రధానం తల్లి. దాన్ని 2 రకాలుగా డిఫైన్ చేసుకోవాలి. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. అందులో వాళ్ళు ప్రతిరోజు ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకోవాలి తల్లి. ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. మనం ఒక మాట మాట్లాడుతున్నామంటే నిజంగా ఆ మాట ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాలు పరిశీలిస్తూ వెళ్ళినప్పుడు నిజంగా మన గమ్యం ఏంటనేది తెలుసుకోవాలి. ఆ గమ్యం తెలుసుకున్నప్పుడు ఆ రెజల్యూషన్ అనేటువంటిది జనవరి 1వ తేదీ కోసం ఆగకుండా ఆ క్షణమే తీసుకొని ఆ క్షణం నుంచే పనిచేయచ్చు. డైరీ రాయాలనుకోండి, పెన్ను పేపర్ చాలు, రెజల్యూషన్ అవసరం లేదు. ఆ క్షణానికి ఆ రోజు ఏం చేశాను, రాత్రి పడుకునే ముందు రాస్తే సరిపోతుంది. ఏ రోజైనా సరే పాజిటివ్ మైండ్ సెట్ చాలా అవసరం అండి. కానీ ఎందుకు అది సస్టైన్ అవ్వదు? ఇప్పుడు ఏదన్నా ఒకటే, ఇప్పుడు ఉదాహరణకి ఇవే అయితే కనుక జిమ్కి వెళ్ళే వాళ్ళండి దాదాపుగా నేను గమనించాను కదా, 1st, 2nd, 3rd, 4th డే వరకు అసలు చాలా విపరీతమైన రష్ గా ఉంటాయి. 5th డే ఉంటుందండి ఇంకా అసలు ఎవరు ఉండరు ఆ జిమ్ లో. అంతే, అందరూ ఎవరి ఇదిలో వాళ్ళు పోతారు, వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిజీ అయిపోతారు. రేపు వెళ్దాంలే రేపు అని ఇలా డే మారిపోతూ ఉంటుంది. అదే సో ఎందుకు ఆ రెజల్యూషన్ అలా? దాన్ని ఏమంటారంటే ఉత్సాహంతో వచ్చిన శక్తితో వెంటనే జిమ్లో వెళ్ళి డబ్బులు కట్టేసి చేరిపోయి 4 రోజులు చేసేసరికి కండల దగ్గర నొప్పులు వచ్చేసరికి పడిపోయి ఇంకా ఆలోచన మర్చిపోతారు తల్లి. అంతేనమ్మా. అందుకే ఆలోచన వచ్చినప్పుడు జనవరి 1st అనే రెజల్యూషన్ తీసేయండి. ఆలోచన ఎప్పుడు రావాలి, ఈ క్షణం వచ్చిందా, అది కరెక్టేనా కాదా అనే ముందు ఒక చిన్న ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి. ఇంట్రోస్పెక్షన్ అంటే తెలుసు కదమ్మా, ఆత్మ పరిశీలన అంటారు. ఆ ఇంట్రోస్పెక్షన్ చేసుకుని మీరు ముందుకు అడిగేస్తే అది జనవరి 1తో సంబంధం లేకుండా కూడా మీరు ముందుకు అడిగి వేయచ్చు తల్లి. మరొక ప్రశ్న గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వరరావు. నేను మైదీపట్నం నుంచి వచ్చాను. అంటే నాలా అయ్యప్పమాల వేసుకున్న చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ నార్మల్గా సెలబ్రేషన్స్లో ఉంటారు, సో మాకు కూడా ఉంటుంది చేసుకోవాలనేసి, కానీ మేము సపరేట్గా దీక్షలో ఉంటాం కాబట్టి చాలామంది ఇప్పుడు అయ్యప్ప స్వాములు అందరూ జ్యోతి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ టైంలో సెలబ్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవడానికి ఏ విధంగా పాటించాలి? సంతోషం. చాలా మంది ప్రశ్న, ఎందుకంటే ఇప్పుడు జ్యోతికి వెళ్తారు అవును. పండగ దాకా, అంటే ఇంకా 15 రోజులు మధ్యలో ఉన్నది. ఇప్పుడు ఈ టైం, ఈ 31st ఈ 2 నైట్ రోజులు. డిస్ట్రాక్షన్స్ ఏవి లేకుండా దీక్షలు అలా కొనసాగాలంటే గనక ఎటువంటి సలహా ఇస్తారు? ఫన్నీగా ఒక్క సెకండ్ లో చెప్తాను. ఎవరైతే అలా చేసుకుంటారో వాళ్ళని కూడా తెచ్చి మీ భజనలో కూర్చోపెట్టండి. అంతకంటే మంచి మార్గం ఉందండి? లేదు, నిజం. రమ్మనగానే వచ్చే వాళ్ళు అయితే తీసుకొని వస్తాం కదా, అలా తీసుకొచ్చి కూర్చోపెట్టేయండి. అప్పుడు మీ పక్కనే ఉన్నప్పుడు మీరు కూడా అయ్యప్ప స్వామి భజన చేయండి. తర్వాత ఆలోచన పోతుంది కదా. మీరు వేసుకున్న దానికి ఒక కారణం ఉంటుంది కదా. నేను ఈ సంవత్సరంలో ఇటువంటి మార్పులు పొందాలి, అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం కావాలి అనే ఉద్దేశంతోనే వేసుకున్నారా? ఆ ఉద్దేశంతో వేసుకుంటూ మీకు నిగ్రహ శక్తి అనేది అవసరం. అందుకే మీరు పొద్దున్నే లేచినప్పుడు 5-5:30 లోపే మీ పూజ అయిపోవాలి. అంతేనండి. మీరు చన్నీటితోనే స్నానం చేయాలి. అవునండి. మీ ఆలోచన అనేటువంటిది బయటి వైపు పరిగెత్తకుండా మీరు పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేయటం కానీ, మొట్టమొదటిగా పూజ చేయటం కానీ, తర్వాత మధ్యాహ్నం కూడా పూజ అయిపోయిన తర్వాత ఆహారం తీసుకోవటం కానీ, రాత్రి కూడా పూజ అయిపోయిన తర్వాత ఆహారం తీసుకోవటం కానీ, ఇవన్నీ మిమ్మల్ని ఆ నెగిటివ్ థాట్స్ రాకుండా మనస్సు పాజిటివ్ థాట్స్ వైపు వెళ్ళటమే ఈ మాలలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం తల్లి. ఆ ఉద్దేశాన్ని మీరు సరిగ్గా పాటించగలిగినైతే మీకు అలాంటి థాట్స్ రావండి. చాలా మంది ఇప్పుడు అంటే కన్యస్వాములు ఉన్నారు, అలాగే కొంతమంది సెపరేట్ గా రూమ్ లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా నలుగురు ఒకవైపు ఉంటే స్వామి ఒక్కలే ఒకవైపు ఉండాల్సిన పరిస్థితి. ఇక్కడ 2 విషయాలు. వీరికి సన్నిధానం అని ఒకటి ఉంటుంది. సన్నిధానం ఉందండి. సన్నిధానంలో గురువులు ఉంటారు. మనకంటే ఒక 20-30 సార్లు మాల వేసిన వాళ్ళు ఉంటారు, గురుస్వామి. వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి వచ్చి ఉంటుంది కదమ్మా. వాళ్ళు అటువంటి సందర్భంలో ఎలా నిగ్రహించి కూర్చున్నారు? వాళ్ళకి ఆ సందర్భంలో ఏం చేయాలి? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అటువైపు ఉన్నప్పుడు వీళ్ళు ఇటున్నారనే లోన్లీనెస్ పోగొట్టడానికి వీళ్ళు ఏం చేయాలి? ఆ గురువులు ఈ సందర్భంలో ఆ భజనలు పెట్టించటం కానీ, అయ్యప్ప కథా వైభవం చెప్పించటం కానీ, అయ్యప్ప చేసినటువంటి యుద్ధం చెప్పించటం కానీ, ఇటువంటి వైభవాలు చెప్పించినప్పుడు ఆలోచన అటు నుంచి వెళ్ళిపోతుంది. ఆ సందర్భంలో ఏం చేయాలి? మీరు నేను ఈ యూట్యూబ్లు కాదు, ఆ గురుదీక్ష ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఆ పని చేయించాలి. వాళ్ళని మనస్సును అటువైపు వెళ్ళనివ్వకుండా ఈ భక్తి భావంలోపే ఉండేటట్టు, ఇది ఈ దీక్షకు కొండకు వెళ్ళేంత వరకు ఆ మనస్సును ఇటువైపే ఉంచేంత వరకు చేయవలసినట్టు పని గురువు తల్లి. ఆ గురుస్వామి అటువంటి పనులన్నీ చేయాలి. చక్కగా ఈసారి ఇలా జరుపుకోండి, బాగుంటుంది. గురుగారు మరొక ప్రశ్న అండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నా పేరు వర్ష.
మేమంటే ఈ జనరేషన్లో ఇప్పుడు మా యూత్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని పార్టీస్ అని లైక్ కేక్ కట్టింగ్ అని డాన్సులు అని ఇలా అలా సెలబ్రేట్ చేస్తాం. మరి మీరు ఆధ్యాత్మికంగా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నేను అది కాదని అందరికీ చెప్తూ సెలబ్రేట్ చేసుకుంటాను తల్లి. అసలు అది న్యూ ఇయరే కాదని చెప్పి కనపడిన వాళ్ళందరికీ, మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను తల్లి. అవునా? రాత్రి 12 గంటలకు ఎవరైతే మెసేజ్ పెడతా ఆ టైంలో వాళ్ళకి ఫోన్ చేసి ఇది న్యూ ఇయర్ కాదు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ ఆ టైంలో అర్ధరాత్రి కరెక్ట్ గా ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారండి. ఇది నాకు బాగా చిర్రెక్కించే విషయం. కోపం వస్తుందా మీకు? ఎందుకండి కాలం మారదు, మనది కాదు, మనం ఆచరించే పద్ధతి కాదు, టైం మారట్లేదు. 12 గంటలకు ఎలా అవుతుంది? ఇంత సర్కాస్టిక్ గా, ఇంత ఆలోచన రహితంగా ఎలా ఫోన్ చేస్తారని చాలా మంది ఉదయం 6 గంటలకు కూడా చెప్పకూడదండి. ఎవరికి నేను చెప్పనండి. కానీ గురూజీ అది కాలం మారేది, క్యాలెండర్లో అయితే డేట్ అప్పుడే మారుతుంది కదా గురూజీ, జనవరి 1 మారుతుంది కదా. అవును, మీరు నేను ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు క్యాలెండర్ పేరు చెప్పాను, గ్రెగోరియన్ క్యాలెండర్ అన్నాను. ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది కూడా మనకు పాశ్చాత్యులే తీసుకొచ్చారు. కానీ మనం అందరం ఫాలో అయ్యేది అదే కదా అనేది ఇక్కడ ప్రశ్న. కూడా చెప్తాను, చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతారు. మీరు నేపాల్ దేశం వెళ్ళారు అనుకోండి, మీరు నేపాల్ వెళ్ళారు, వెళ్ళాను, నేపాల్ వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాలెండర్ మీరు చూసారా? చూసాను. వాళ్ళ నేపాల్ 2082 వాళ్ళది, 82వ చూసారా? సంవత్సరం. కరెక్ట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉగాది. వాళ్ళు కానీ 2020 మొబైల్స్ లో కూడా డేట్ మారుతుంది, టైం ఏమండి? మారుతుంది. మొబైల్స్ ఏమైనా మొబైల్లో రిజిస్ట్రేషన్ కానీ అట్లాంటివి ఇప్పుడు మనం సోషల్ గా ఉన్నాం కాబట్టి ఫాలో Yes. అవుతాం కొన్ని ఏదైనా కానీ. ఇప్పుడు అదే ఆ ఇయర్ నే ఫాలో అవుతాం కదా, మనం ఆధ్యాత్మికంగా ఉన్న సంవత్సరం అయితే అట్లా చెప్పం కదా. తెలుగు వాళ్ళంగా మనం ఇదే ఫాలో అవ్వాలంటే ఈ సంవత్సరమే అని అలా రాసేటప్పుడు కూడా అలా రాయము. రాయు. ఖచ్చితంగా డేట్స్ విషయంలో, ఇయర్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాము, అందరూ ఫాలో అయ్యేది. ఇది అన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఇదే ఫాలో అవుతుంది కాబట్టి మనం ఫిజికల్ గా ఇవి వాడచ్చు తల్లి. కానీ వీటిలో సైంటిఫిక్ రీజన్స్ ఒకటి కూడా లేవు. మీరు సైంటిఫిక్ గానే బతుకుతారు కదా, మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా, సైంటిఫిక్ థాట్స్ ఉన్నాయి కదా. సైంటిఫిక్ థాట్స్ ఉన్నప్పుడు 1552లో సెప్టెంబర్ 4 తర్వాత నుంచి సెప్టెంబర్ 5 రావాల్సింది పోయి సెప్టెంబర్ 14 వచ్చింది. మరి సైంటిఫిక్ థింకింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కరెక్టే కదమ్మా. రాత్రి 12 గంటలకు కాలం మారుతుందనే చెప్పే వాళ్ళ మూర్ఖులం మనం సైన్స్ అంటామా? మూర్ఖులమే అవుతాం కదమ్మా. రాత్రి 12 గంటలకు కాలం మారుతుందంటే వాళ్ళని సైన్స్ అంటామా? అదే ఫిజికల్ గా మనం చేయాల్సినటువంటి రిజిస్ట్రేషన్ కానీ, మీరు అన్నట్టు రాసుకునేటువంటి డేట్స్ కానీ ఇవి చేసుకోవాల్సిందే. అవకాశం మీకు లేదు, నాకు లేదు. నాకుంది, నేను తిథులు రాసుకుంటాను. అంటే భౌతికంగా ఏదైనా కంపెనీలకు వెళ్ళినప్పుడు వాటిలో కానీ వాటిలో డేట్ రాయటమే కానీ నాకు అవసరాన్ని రీత్యా నేను జనవరి 1 తిథులు రాస్తారు మీరు? తిథులు రాసుకుంటాను. అందుకే నిన్న మీరు ఫోన్ మాట్లాడినప్పుడు కూడా నేను తిథే లెక్క పెట్టాను కానీ డేట్ లెక్క పెట్టలేదు. తిథి అన్నారు కదా, ఆ తిథి అనేది ఇప్పుడు ఈ ఇన్ని హవర్స్ అన్నట్టు ఉండదు, ఒకసారి తక్కువ ఉంటుంది, ఒకసారి ఎక్కువ ఉంటుంది. Yes. మరి దాన్ని ఎలా మేము క్యాలిక్యులేట్ చేసుకొని అరే ఇది ఈ రోజు వస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతాం? ఇది కూడా మనకు అవకాశం ఉంది తల్లి. అందుకే నేను మొట్టమొదట మాట్లాడిన దాంట్లో ఉదయాత్ ఉదయవారం, సన్ రైజ్ టు సన్ రైజ్. సన్ రైజ్ కాలంలో ఏదైతే తిథి ఉందో అదే మనకు ఆ రోజంతా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఒక 5 చెప్పారు మీరు, లైక్ సూర్యమానం, చంద్రమానం అని. ఇప్పుడు Yes. ఇండియాలోనే ఒక 5 పాటిస్తున్నప్పుడు ఇప్పుడు మనకంటూ ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది, ఏది పాటించాలి అనేది తెలియదు. సో మళ్ళీ ఎట్లా? ఇక్కడ కూడా క్లారిటీ మనకు మన వాళ్ళు చాలా క్లారిటీగా ఇచ్చారమ్మా. సనాతన ధర్మంలో ఏ రోజు కన్ఫ్యూజన్ లేదు తల్లి. మనకు ఇటువైపు ఉన్న ప్రాంతంలో అందరూ చంద్రమానాన్ని పాటిస్తారు. చంద్రమానం అంటే చంద్రుడిని బేస్ చేసుకొని మనకు ఈ పరిస్థితులంతా, ఈ గ్రహానుకూలంగా ఇవన్నీ తీసుకొస్తారు. తమిళనాడు వెళ్ళినప్పుడు వాళ్ళు, మీరు నేను తమిళ వాళ్ళం కాదు, మీరు తమిళ వాళ్ళ కాదు కదమ్మా, తమిళ వాళ్ళు అయినప్పుడు వాళ్ళు సూర్యుని ఆధారం చేసుకొని పాటిస్తారు. ఈ కాశీ వైపు వెళ్ళారనుకోండి, బార్హస్పత్యమానం అంటారు. బృహస్పతి అనే గురువుని తీసుకొని వాళ్ళు దాన్ని పట్టుకొని చూస్తారు. వాళ్ళకు మనకు వాళ్ళ పద్ధతి వాళ్ళది. మనం ఏది చూస్తున్నాం? చంద్రుడు ఆధారంగా ఆ సందర్భంలో ఏతుంది సూర్యోదయానికి, దాన్ని బట్టే మనం తీసుకుంటాం తల్లి. ఈ బిజీ వరల్డ్ అలాంటివన్నీ చూసుకోలేం కదా. అందుకే ఈజీ ఏనండి, చాలా ఈజీ. ఉదాహరణకు ఈ రోజు ఏంటి డేట్? 26 అని డేట్ ఉన్నప్పుడు ఈ రోజు తిథి కూడా నేను చెప్పగలను. ఈ రోజు ఏకాదశి, రేపు ద్వాదశి, అంతేనమ్మా. ఎల్లుండి అది ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఉంటుంది కదా, మధ్యలో ఇప్పుడు హాఫ్ డే వరకే వస్తుంది, అలా అలా చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా సమాధానం ఉంది తల్లి. హాఫ్ డే ఉన్నా సరే, పొద్దున 7-8 వెళ్ళిపోయినా సరే, పొద్దున ఆ సూర్యోదయానికి ఏదైతే సన్ రైజ్ టైం వరకు ఏదైతే తితుందో అదే ఆ రోజంతా పరిగణిస్తారు. ఇప్పుడు కొన్ని పండగలు ఎలా అయితే జరుపుకుంటామో సూర్యోదయం ఉన్నతిదే. మొన్న దీపావళి 2 సార్లు వచ్చింది. సాయంత్రం చేశారు, మరుసటి రోజు తర్వాత రోజు కూడా చేశారు. అలా
అయితే తిదినే ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అంటున్నారు. అవును తల్లి. ఇది కొంత అలవాటు పడాలంటే కష్టమే గురువు గారు. కష్టమే ప్రతిదీ, ఎందుకంటే మ్మ్. ఆ బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు బయటికి రావడం చాలా కష్టమే తల్లి. అందుకే మనల్ని ఆ మొఘలులు పాలించినప్పుడు మనం బయటికి రాలేకపోయాం, బ్రిటిషర్లు పాలించినప్పుడు బయటికి రాలేకపోయాం. తర్వాత ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది బలిదానాలు జరిగిన తర్వాతనే స్వాతంత్రం వచ్చింది తల్లి. ఇన్ని కోట్ల మంది ఉన్నాము, ఎవరో ఒక్కళ్ళిద్దరు ఇక్కడ ఉన్న ఈ 10 మంది ఫాలో అయినంత మాత్రాన అంత మారిపోతుంది అంటారా? ఒక్కరు ఓటేసిన తర్వాతనే కదండి గెలిపొచ్చేది. అంతే కదండి, మీరు ఓటేసిన తర్వాతనే బీజేపీ గెలిచిందంటే అది గెలిపే కదా తల్లి అర్థం. ఒక్క ఓటుతోనే ఎప్పుడైనా సాధ్యం తల్లి. మనం మారగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి మీ వారు మారుతారు, మీ అబ్బాయి కూడా అదే అలవాట్లు నేర్చుకుంటారు. అందుకే మన పెద్దవాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలనే ఉద్దేశం ఇక్కడే తల్లి. మన తల్లిదండ్రులు సక్రమంగా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు తల్లి. మీ పిల్లలకి సపరేట్ గా కొత్తగా ఏమీ నేర్పించనక్కర్లేదు. మీ జీవన విధానాన్ని, మీరు ఆచరించే పద్ధతుల్ని అబ్బాయి అలవర్చుకోవాలి. అదే తను సొంతగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి తప్ప చెప్తే నేర్చుకునే విధానం మంది కాదు. గురుగారు మరొక ప్రశ్న అండి. నమస్తే గురుగారు, నా పేరు సూర్య, భీమవరం నుంచి వచ్చాను. మీరు అసలు న్యూ ఇయర్ అనేది మన సంవత్సరాది కాదంటున్నారు కదా, అవునండి. మరి ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, ఇయర్ మారేది కూడా న్యూ ఇయర్కే కదా, మరి ఉగాదిగా మార్చాలని చెప్పి మీరు ఎందుకు పోరాడటం లేదు? నేను ఇప్పుడు ఈ సంవత్సరం మీకు కొత్తగా కనపడుతున్నాను కానీ 2-3 ఏళ్ళ నుంచి నేను చెప్తూనే ఉన్నానండి. నాలాంటి వాళ్ళు చాలా మంది చెప్తూనే ఉన్నారు. మన వాళ్ళు ఆచరించే పద్ధతి కూడా మీరు గమనిస్తేనండి, ఈ సంవత్సరం ఆ రోజు జనవరి 1వ తేదీ పుష్యమాసం ద్వితీయ అవుతుంది తల్లి. నేను అదే చెప్తాను కానీ చైత్రమాసం అని చెప్పను, వసంత ఋతువు అని చెప్పను. మీరు ఒకవేళ ఉగాది అనే అంశాన్ని తీసుకొచ్చారు, ఉగాది అనే అంశం వచ్చినప్పుడు ప్రకృతిలో చాలా మార్పులు తీసుకొస్తాయి. చైత్రమాసం అని చెప్తాం, వసంత ఋతువులు వస్తాయి అంటారు. అవునమ్మా, చల్లగాలిలే వస్తాయి, ఎండాకాలం దగ్గరగా వస్తుంది. ఇటువంటివన్నీ కొత్త రకాలుగా విధానాలు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఇది అసలు శాస్త్రీయతే కాదు అనే అంశాన్ని నేను ఇన్ని రోజులుగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు నాకంటే ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. అందుకే మన వాళ్ళు ఏం జరిగిందంటే అండి, మన పరిపాలనలో భాగంగా 1947 తర్వాత కూడా ఎవరు తేరుకోలేదండి. ఇటువంటి విషయాల గురించి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆలోచించేటువంటి స్పృహ చాలా తక్కువ మందికే ఉంది. సీతారాం గోయల్ అని ఇటువంటి కొంతమంది మహనీయులే ఇటువంటి విషయాల గురించి మాట్లాడారు. చాలా తక్కువ మంది విషయాలే స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి అప్పుడేంటంటే మన ఎకనామీ ఒక 400-500 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తల్లి, ఈ ప్రపంచపు జీడిపి వ్యవస్థలో 25-30% ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 3% తీసుకొచ్చారండి. విపరీతమైన బీద దేశాన్ని చేసి భారతదేశానికి అన్ని ఇంకా ఏమీ లేవు, దాని వనరులు, సహజ వనరులు కూడా కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చి వెళ్ళిపోయారు. ఆ టైంలో అప్పుడు దేని గురించి ఆలోచించాలి? ఆ పరిస్థితులన్నీ ఆలోచించిన తర్వాత ఇటువంటి డెవలప్ చేసుకున్న తర్వాత ఇవన్నీ. ఇప్పుడు మీరు స్వాతంత్రాన్ని వదిలించుకోవాలని ఖచ్చితంగా మాట్లాడతారు కదా, అవును కదా. మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, అది ఖచ్చితంగా వచ్చింది కదా. దాన్ని ఎలాగైతే వదిలించుకోవాలని మనం పోరాటం చేశామో దీన్ని కూడా అలాగే చేయాలి. సాంస్కృతిక బానిసత్వం అనే దాన్ని మనం ఖచ్చితంగా వదిలించుకోవాలి. ఇప్పుడు చైనా ఉందండి, మీరు చైనా విషయాన్ని పరిశీలన చేస్తే చైనాలో ఒక్క ఇంగ్లీష్ బోర్డు చూపించలేరు మీరు. నేను ఛాలెంజ్ చేస్తాను ఈ విషయంలో. నేను చైనా వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఆ విషయాలన్నీ పరిశీలన చేసినప్పుడు ఒక్క ఇంగ్లీష్ బోర్డు చూపించలేనండి. నేను వియత్నాం వెళ్ళాను, వియత్నాం దేశంలో ఆ దేశంలో ఉండే విషయాలన్నీ పరిశీలన చేస్తే ఒక ఇంగ్లీష్ బోర్డు కనపడతలే, అంతా వియత్నమీ లాంగ్వేజే. నాకు ఒకటి అర్థమయ్యేది కాదు. వాళ్ళ లోతట్టు ప్రాంతాలు కానీ లేదా పట్టణాల్లో కూడా వచ్చినప్పుడు హోయా ఒక ఇంగ్లీష్ ముక్క కనపడదండి, అంత వాళ్ళ పేర్లతోనే. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఏ దేశమైనా ఎదగాల్సినటువంటి పద్ధతి తన సొంత శక్తితోనే, సొంత పద్ధతులతోనే ఎదగాలి తప్ప ఎవరో తెచ్చినటువంటి బానిసత్వ ఆలోచన విధానాలతో ఎదగకూడదన్న ఉద్దేశంతోనే ఇన్ని సంవత్సరాలుగా అందరం చెబుతూ ఉన్నామండి. కానీ ఇప్పుడు చెప్పిన వియత్నాం అయితే కంప్లీట్ గా, కానీ మన దగ్గర అలా ఉండదు కదండి. కన్నడ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్, మలయాళం, ఇంగ్లీష్ సంగతి పక్కన పెడితే ఇందులోనే ఇప్పుడు భారతదేశంలోనే ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అక్కడ కూడా డైలెక్ట్స్ ఉన్నాయమ్మా. ప్రతి దేశంలోనూ ఒక భాషకు చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు జర్మన్ ఉన్నారనుకోండి, జర్మన్ లో కూడా 2-3 డైలెక్ట్స్ ఉన్నాయి. మాండలికాలు చాలా ఉన్నాయి. ఆ మాండలికాన్ని బట్టి మాట్లాడే పద్ధతి మారిపోతుంది, రాసే పద్ధతి మారిపోతుంది. నేను రాస్తే మీకు అర్థం కాదు, నేను మాట్లాడే రాయలసీమలో మాట్లాడితే మీకు అర్థం కాదు సరిగ్గా. అర్థం కొంచెం టైం పడుతుంది, కొన్ని క్షణాలు. అదే మీరు భీమవరం, పాలకొల్లు ఇటువైపు మాట్లాడితే ఆయనకు బాగా అర్థమవుతుంది. ఆయన కామారెడ్డి అన్నారు, అటువైపు అయితే ఇంకా బాగా అర్థమవుతుంది.
అదే అమ్మా, ఆ మాండలికాల్ని వ్యవస్థ తీసుకొని రాసే పద్ధతిని కూడా వాళ్ళు అయితే గమనిస్తారు. ఇంగ్లీష్ ని ఎక్కడ ప్రోత్సహించలేదు, ఎవరు ప్రోత్సహించారు? భారతదేశంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇటలీ దేశంలో మీరు Hmm. ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడితే ఫైన్ వేస్తారు తల్లి. ఉమ్, ఇటలీలో ఉమ్, తెలుసండి మీకు ఎవరికైనా? ఇటలీలో ఆ దేశంలో వాళ్ళు ఆలోచించినటువంటి పద్ధతి ఏంటంటే ఉమ్, అందరూ ఇంగ్లీష్ మాట్లాడి ఆ భావజాలానికి పడిపోతారు, మన సంస్కృతిని పోగొట్టుకుంటామన్న ఉద్దేశంతో ఉమ్, వాళ్ళు ఇంగ్లీష్ ఆ దేశంలో వాళ్ళ దేశీయులు మాట్లాడరు తల్లి. ఉమ్, మనలాంటి వాళ్ళు ఎవరో టూరిస్టులు వెళ్ళినా వాళ్ళు మాట్లాడతారు తప్ప ఉమ్, ఆ దేశంలో ఉండే వాళ్ళు మాట్లాడితే ఫైన్ వేస్తారు. ఉమ్. కానీ ఆ దేశంలో మనకే ఎందుకు ఇలాంటి పరిస్థితి? వాళ్ళు అంత స్ట్రిక్ట్ గా అంత ఫాలో అవుతున్నప్పుడు లోపం ఎక్కడుంది? లోపం మనలోనే ఉందంటానండి. ఉమ్, బానిసత్వాన్ని ఎప్పుడైతే వదిలించుకుంటామో గవర్నమెంట్ తో సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్, ఎవరితో సంబంధం లేకుండా మన ఆలోచన విధానాన్ని మనమే సక్రమంగా తీసుకెళ్ళగలిగితే ఎవరితో సంబంధం లేదంటానండి. ఉమ్. అవునా? ఇప్పుడు మీ ఇంటి విషయాలు నాకు అవసరం అండి? అస్సలు అవసరం లేదు, మీ ఇంట్లో విషయాలు మీరే చక్క పెట్టుకోవాలి. అంతే, ఆ నా చక్క వరకు మాత్రమే. ఆ కుటుంబాన్ని, అలా మన దేశాన్ని మనమే, మన సంస్కృతి ఎలాగా, మన ఆచారం ఎలాగా, మన దేశానికి మూల శక్తి ఏంటి? ఉమ్, మన దేశానికి ఓ శక్తి ఉందండి. ఉమ్, ఏంటండి అది? ఆ శక్తి పేరు సనాతన ధర్మం. ధర్మం. ఉమ్, వితౌట్ సనాతన ధర్మ దెర్ ఇస్ నో ఇండియా, దెర్ ఇస్ నో భారత్. ఉమ్, అవునా కాదా? అవును. భారతదేశాన్ని మొట్టమొదటగా ఈ పాశ్చాత్యులు చూసింది కూడా సనాతన ధర్మ కోణంలో నుంచేనండి. ఉమ్, వాళ్ళు అప్పుడు కూడా ఈ దేశానికి పేరు హిందూ దేశం అనే పేరు పెట్టారు. ఉమ్, ఈ కోణంలో నుంచే వాళ్ళు చూసినప్పుడు ఉమ్, వాళ్ళు ఈ కోణంలో నుంచే మనల్ని మతం మార్చటం కానీ ఇటువంటి విషయాలన్నీ ఇటువైపే తీసుకెళ్లారు తల్లి. ఉమ్, వాళ్ళు వాళ్ళ పరంగా ఎదుగుతున్నప్పుడు మనం మన సొంత శక్తి అయిన సనాతన ధర్మం నుంచి ఎందుకు ఎదగకూడదు అంటాను. ఉమ్. అంతే కదమ్మా? సో అందరూ ఇది తెలుసుకోవాలి. ఖచ్చితంగా. నమస్కారం. నమస్కారం. నా పేరు బీనా, నేను మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు ఉగాదిని న్యూ ఇయర్ గా చేసుకోవాలి అంటున్నారు. మరి యూత్ అంతా జనవరి 1 న్యూ ఇయర్ గా చేసుకుంటున్నారు. మరి అంటే ఇప్పుడు న్యూ ఇయర్ అంటే జనవరి 1 నుంచి 25 అని స్టార్ట్ అవుతుంది కదా. 2 months తర్వాత, ఆఫ్టర్ 1 month తర్వాత ఉగాది వస్తుంది. సో దాన్ని ఎలా చేంజ్ చేస్తే ఈ జనరేషన్ లో చేంజెస్ వస్తాయి? అదే తల్లి, ఇప్పటిదాకా మీరు ఆలోచించవలసిన పద్ధతి ఏంటంటే ఇప్పటికీ మీరు అదే మూడ్ లోనే ఉన్నారు. న్యూ ఇయర్ అనేటువంటిది మన సంస్కృతి కాదు, అట్ ద సేమ్ టైం అది యాక్యురేట్ కూడా కాదంటున్నాను. యాక్యురేట్ పదం తెలుసు కదమ్మా? ఉమ్, యాక్యురేట్ అంటే సరైనది కాదు అని అర్థం. మరి అది సరైనది కాదు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలనే ప్రశ్న వచ్చినప్పుడు మీ దగ్గర సమాధానం ఉండాలి. సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. Hmm. నేను సెలబ్రేట్ చేసుకుంటానండి Hmm. ఉగాది ఎందుకు అనే దానికి నా దగ్గర 1,00,000 కారణాలు ఉన్నాయి. శాస్త్రాల్లో దానికి ప్రమాణాలు ఉన్నాయి, శాస్త్రీయతమైన ప్రమాణాలు ఉన్నాయి. ఉమ్, ఇన్ని ప్రమాణాలు చూపించినప్పుడు జనవరి 1 ఇది Hmm. ఖచ్చితం, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఉమ్, దీనికి ప్రమాణాలు చూపించమని నేను అడుగుతున్నాను ఉమ్, కదమ్మా. ఎప్పుడో రోమన్ నుంచి వచ్చింది, రోమన్ వాడు బ్రిటిష్ వాడు తీసుకున్నాడు, బ్రిటిష్ వాడు నుంచి ఇక్కడికి తెచ్చినప్పుడు ఉమ్, వాడు తెచ్చిన అన్ని విషయాల్ని వదిలించుకుంటున్నాం. ఇది ఎందుకు వదిలించుకోపోలేతున్నాం అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకున్నప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పనవసరం లేదు. కానీ అదే బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన చాలా వస్తువులు మీరు వాడుతున్నారు. ఒకటి ముందది చెప్పండి. మానేయండి. చాలా మంది మీరు చూస్తున్నారో లేదో గురుగారు, ఇప్పుడు ఏమైనా డిస్కషన్స్ జరిగితే అమ్మా. సనాతన ధర్మానికి సంబంధించి, అది మతాల పరంగా కావచ్చు, ఏ రకంగానైనా సరే, బ్రిటిష్ వాళ్ళు వద్దంటున్న మీరు వారు తీసుకొచ్చిన, వాళ్ళు ఇన్వెంట్ చేసిన వస్తువుల్ని వాడటం మానేయండి ముందు. ఆ తర్వాత మీరు ఏవైతే తీసుకొచ్చారో, సనాతన ధర్మంలో ఏవైతే చెప్తున్నారో అవే వాడండి, అప్పుడు మీరు నిజమైన ఫాలోవర్స్ గా మీరు నమ్ముతామని అంటారు. చాలా మంది కామెంట్ చేయడం మీరు చూస్తున్నారా? తప్పకుండా. ఈ ఏం ప్రశ్న చెప్తారు నేనే వారికి సమాధానం సమాధానం? చెప్తాను. ఉమ్, ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిన 2-3 వస్తువులు చెప్పండి. ఏవి చెప్పలేరు. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. చెప్పండి, ఒకటి చెప్పండి. ఎవరైనా Train, బైక్ తీసుకొని ఎవరైనా చెప్పొచ్చు. అసలు ఇప్పుడు మొత్తం ఈ ట్రైన్ తీసుకొచ్చింది వాళ్ళని కదా. ట్రైన్ సిస్టమా ఉమ్, ఉందా ఎవరికైనా? కదా. వాళ్ళే తీసుకొచ్చారు. ఉమ్, ఆలోచన ఉంది కదా. భారతదేశంలో వాళ్ళు రైలు వేయటానికి ఎన్ని లక్షల మందిని, ఎన్ని లక్షల చెట్లను వాళ్ళు ఇబ్బంది పెట్టారో తెలుసా తల్లి? ఉమ్, భారతదేశంలో ఉండేటువంటి చెట్లని, ఆ కలపని, ఆ టేకుని, కొన్ని లక్షల చెట్లను నరికేశారు. ఉమ్. ఇంకో విషయం చెప్పాలి ఈ కానీ సందర్భంలో. అంటే రవాణా అనేది సులువైంది కదా కాస్త ఉమ్. అప్పటి మీద పోల్చుకుంటే ఆ ట్రైన్ ఈ సిస్టమ్. ట్రైన్ సిస్టమ్ కూడా భారతదేశంలో ఉండేటువంటి మనలాంటి వాళ్ళ కోసం వేయలేదు తల్లి. మీరు బాగుపడతారని, మీ దేశం వృద్ధి చెందుతని, మీ వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా సులభతరం అవుతుందనే ఉద్దేశంలో బెంగాల్ అనేటువంటి విషయం తెలుసా? వెస్ట్ బెంగాల్ ఇప్పుడంటే విడిపోయింది. 1971లో అటు బంగ్లాదేశ్ అయిపోయింది. కానీ ఆ బెంగాల్ అనేది చాలా పెద్ద ప్రాంతం తల్లి. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ రూపీస్ డబ్బులు తీసుకున్నారు. ఆ ధనాన్ని మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్లటం కోసం వాళ్ళు ట్రైన్ వేసుకున్నారు తల్లి. మన దగ్గర అత్యంత బంగారం కంటే ఎక్కువ విలువైన సంపద ఒకటి ఉంది. ఎవరైనా చెప్పగలరా? మైక్ మీ చేతిలో. అది కాదు, అందుకే బంగారం కంటే
వజ్రాన్ని వాళ్ళే తీసుకెళ్లారు, అది అమ్మవారిది, భద్రకాళి అమ్మవారిదమ్మ. భద్రకాళి అమ్మవారి ఒక సందర్భంలో దీని గురించి డెఫినెట్ గా మాట్లాడదాం. మన దగ్గర బంగారం కంటే విలువైన ఒక వస్తువు ఉంది తల్లి, చెప్పండి ఎవరైనా చెప్పచ్చు. భగవద్గీత అంటాం. పుస్తకాలు కాదు, వస్తువుల్లో నేను ఆ వస్తువు కాదమ్మా, అది జ్ఞానం. నేను జ్ఞానం మాట్లాడట్లేదు, ఇంకా జ్ఞానం గురించి కూడా చెప్తాను కావాలి. వస్తువుల్లో ఒక విషయం ఉంది తల్లి, మిరియాలు. భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకు మొత్తం మిరియాలు సప్లై అవుతాయి తల్లి. ఏ దేశంలోని మిరియాలు పండవు, భారతదేశం తప్ప. కేవలం ఇక్కడ మాత్రమే. ఇక్కడ నుంచే గ్రీస్ కానీ రోమన్ కానీ ఇటువంటి విషయాలన్నీ వాళ్ళే తీసుకునేవాళ్ళు తల్లి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ కాన్స్టాంటినోపుల్ అనేది ఒకటి ఉండేది, దాన్ని ఇప్పుడు ఇస్తాన్బుల్ అంటున్నారు. ఈ సందర్భం నుంచే ఇండియా నుంచి అటువైపు అన్ని వెళ్ళేవి. ఆ సందర్భంలో వెళ్తున్నప్పుడు అన్ని మిరియాలే, సుగంధ ద్రవ్యాలే, యాలకులే, ఇటువంటివన్నీ భారతదేశంలోనే పండేవి మాత్రం. ఇదే బంగారం కంటే విలువైనది మన దగ్గర మిరియం తల్లి. ఈ విషయంలోనే ఇంకో విషయం చెప్తాను. మీరు పచ్చిమిర్చి వాడతారు కదా, పచ్చిమిర్చి కూడా మన దేశం కాదమ్మా, అది కూడా మనకు వాళ్ళే పరిచయం చేశారు. మన దేశంలో పండిస్తారు, మనమే వాడతాం. ఆరిజిన్ అంటే మూలం. ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? సౌత్ అమెరికా తల్లి, అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇంకా టమోటా పెడతాం, టమోటా వాళ్ళు కూడా టమోటానే పిలుస్తారు. కారణం ఏంటి? మన దేశంలో పండేటువంటి కూరగాయలు కూడా దాదాపు వాళ్ళే మనకు పరిచయం చేశారు. భారతీయమైన కూరగాయలు మీరు ఎప్పుడన్నా ఒక 4 పేర్లు చెప్పండి, మన దేశానికి మన మూల దేశమైన కూరగాయలు 4 చెప్పండి, వింటాను. దుంపలు. ఆ దుంపలే ఒక పేరు చెప్పండి. కరెక్టే చెప్పండి. దుంపలని తెలుసు, క్యారెట్ కాదు. బీట్రూట్, బంగాళాదుంప కూడా కాదమ్మా. కాదా? కాదమ్మా. అమ్మా చాలా ఎడిట్ చేయాలి. వంకాయ కూడా మన దేశమే. ఆ లిస్ట్ లో చెప్పండి గురుగారు. మనవి ఏమండి? ఉల్లిపాయ పాకిస్తాన్ పక్క దేశం నుంచి వచ్చింది. అంటే అప్పటి పరిస్థితుల్లో చూస్తే అది అఖండ భారతంలో చూస్తే అది మనదే. మన దేశానికి ముఖ్యమైన పంట ఇదమ్మా, గుమ్మడికాయ. అందుకే మీ ఇంటర్వ్యూలో కొంతమంది మాట్లాడుతుంటారు గుమ్మడికాయ రసం తాగితే అద్భుతం అని, కొంతమంది ఆయుర్వేద వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. ఆ గుమ్మడికాయ రసం మనలో చాలా శక్తిని ఇస్తుందమ్మా. గుమ్మడికాయతో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి అందరూ గుమ్మడికాయతోనే చేసుకుంటూ ఉంటారు, వంటకాలు చేస్తారు. ఇలా చాలా ఉన్నాయి మన కూరగాయలు, కానీ మనం వాటిని మరిచిపోయాం. మన వేరే దగ్గర నుంచి తీసుకొచ్చినవి అవే. ఇంకో విషయం చెప్తాను, కాఫీ కూడా మనది కాదమ్మా. కాఫీ మనది కాదా? టీ కూడా మనది కాదమ్మా. ఇంకా భారతీయమైనది కాదు. నేను అవి తాగద్దు అనట్లేదు ఇప్పుడు, ఎందుకంటే తాగద్దంటే ఇప్పుడు అందరూ పూర్తిగా వాటిలోకి మునిగిపోయారు. కానీ అలాంటి పానీయం ఏదైనా ఉందా మనకంటే? పాలు తల్లి, ఆవు పాలు మాత్రమే. ఆవు పాలు తేజస్సునిస్తుంది తల్లి. శరీరానికి దారుఢ్యం మాత్రమే ఇవ్వకుండా మనస్సుకు ఒక ఆధ్యాత్మికమైన శక్తితో పాటు మన మనస్సును సక్రమంగా పాజిటివ్ ఆలోచనలు ఇచ్చేది పాలే తల్లి. ఈ కాఫీ పుట్టింది ఇథియోపియా, యెమెన్ అనే దేశాల నుంచి వచ్చింది తల్లి కాఫీ అనేది. టీ అనేది చైనా నుంచి వచ్చింది. సరిగ్గా చెప్తాను, 214 సంవత్సరాల క్రిందటి వరకు భారతదేశంలో ఎవరూ టీ తాగేవాళ్ళు కారు. నేను ఛాలెంజ్ చేసి కూడా చెప్తున్నాను, 214 సంవత్సరాల క్రిందటి వరకు భారతదేశంలో ఎవరూ టీ తాగేవారు. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారండి? చైనా నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మన ఉత్పత్తులన్నీ, ఇక్కడ మన వ్యవస్థని సరిగ్గా సమూలంగా నాశనం చేయటం కోసం బ్రిటిష్ వారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒక సమూలమైన ప్రణాళిక వేశారండి. ఆ ప్రణాళిక ఏంటంటే, మీరు కుల వృత్తులని విన్నారు. కుల వృత్తులు విన్నప్పుడు ఉదాహరణకు వారి కులం వారు ఆ వృత్తి చేసుకోవాలి. ఆ వృత్తిలో ఉండే ఉదాహరణ కుండలు లేదా వేరే వస్తువులు అనుకోండి, అవి తయారు చేసి వారి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏం చేసేవారంటే 60%, 70% ట్యాక్సులు వేసేవారు. దాంతో ఆ చేసేటువంటి వ్యవస్థ మొత్తం తరిగిపోయింది. అప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి విషయాలు మాత్రమే ఇండియాకు అలో చేసేవారు, చైనా నుంచి ఇంగ్లాండ్ నుంచి వచ్చేవి మాత్రమే. అప్పుడు ఆ చైనా నుంచి వచ్చినటువంటి టీ అనేటువంటి పదార్థాన్ని ఇక్కడ ఆ మొక్క నాటడం ద్వారా మనందరం టీ అలవాటు చేసుకున్నామండి. సో అలా ఇవన్నీ కూడా పాశ్చాత్యం నుంచి వచ్చినవి, విదేశం. గురుగారు ఒక చిన్న ప్రశ్న, అంటే ఇప్పటి వరకు వాళ్ళే మనకు అన్ని పరిచయం చేసి వెళ్ళారని చెప్పారు కదా, సో బియ్యం మనం తినే అన్నం ఉన్నది కదా, దాన్ని కూడా వాళ్ళే పరిచయం చేశారా, లేదంటే ఇక్కడ మన సంస్కృతి ప్రకారం అది మనమే పండించుకున్నామా? ఇక్కడ మనమే పండించామండి. ప్రపంచానికి మొట్టమొదటగా అందించినటువంటి వేదంలో కూడా అన్నం గురించి చెప్తారండి. అన్నం గురించి వేదంలో వస్తుంది. బియ్యం అనేది మనమే పండించాం. అమెరికా దేశాలు వంటి వాళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయకుండా థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారమ్మా బియ్యం. ఎందుకని? వాళ్ళకి ఆ విషయం అడిగితే ఇక్కడ ఉండేటువంటి నాణ్యత తెలియదట. ఇప్పుడు కూడా
ఇప్పుడు కూడా ఇప్పటికీ. రైట్ నౌ అమెరికన్స్ వాళ్ళు థాయిలాండ్ నుంచి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. Hmm. నేను అది కొంతమంది వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఎందుకంటే మాకు వాటి గురించి ఏమీ తెలియదు, Hmm. ఏవేవో విషయాలు చెప్తారు. భారతదేశం నుంచి సున్నా కనుగొనబడిందని, Hmm. భారతదేశం అంటే వైజ్ఞానిక దేశం కాకుండా Hmm. మూఢత్వం అని, ఈ ఈ ఆడవాళ్ళను పెళ్ళయిన తర్వాత భర్త చనిపోతే వాళ్ళతో ముసళ్ళతో తొక్కి చంపించేవారని చెప్పి విష ప్రచారాలు చేసేవారు. అటువంటి వాళ్ళు ఈ దేశం నుంచే వెళ్ళిపోయారు తల్లి. Hmm. ఈ దేశం నుంచే వెళ్ళి అక్కడ ప్రచారాలు చేసేవారు. Hmm. అంటే స్త్రీ వైధవ్యం పొందితే ఆ స్త్రీని బ్రతకకూడదని, ఆ స్త్రీని ముసళ్ళతో తొక్కి చంపించాలనే ఉద్దేశాన్ని అక్కడ కల్పించారు. Hmm. అటువంటి వాళ్ళ మనస్సులో భారతదేశం అంటే వ్యతిరేకం, డర్టీ ఇండియా అని అయిపోయింది. Hmm. అటువంటి వాళ్ళ ఉద్దేశాన్ని మనం పోగొట్టడానికి స్వామి వివేకానంద 1893లో వెళ్ళినప్పుడు Hmm. ఇదే ప్రశ్నలు అడిగారు ఆయన్ని. మీ దేశంలో ఆడవాళ్ళని పెళ్ళయిన తర్వాత భర్తలు చనిపోతే వాళ్ళని ముసళ్ళతో కింద తొక్కించి చంపేస్తారట కదా, Hmm. ఎలా తట్టుకుంటారు వాళ్ళని? Hmm. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, మా దేశంలో ఇలాంటివి ఎక్కడ జరగవే, మీరు ఎప్పుడన్నా చూసారా? వినలేదు. సతీ సహగమనం విన్నాం కానీ ఇలాంటివి వినలేదు. సతీ సహగమనం అనే అంశం కూడా వేరమ్మా. అది Hmm. దాని గురించి కూడా అది ఎందుకు జరిగిందన్న అంశం కూడా చెప్తాను. రాజపుత్ర స్త్రీల వరకు మాత్రమే అది జరిగేది. రాజపుత్ర స్త్రీలు అంటే క్షత్రియులు. Hmm. ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడండి, రాజసింహ అనే రాజు. ఆ రాజు పైన అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు Hmm. చూశాడు. ఆ రాజ్యం విషయం గురించి రాజస్థాన్ లో ఉంటుంది అనుకుంటా. Hmm. వాళ్ళ ఆవిడ దాని గురించి సినిమా కూడా తీశారు. రాణి పద్మిని పద్మావతి. అంటారు. Hmm. ఆవిడ చాలా సౌందర్యవతి. Hmm. ఆవిడ గురించి విని ఆవిడని మోహించాలనే ఉద్దేశంతో ఆ రాజు తెలుసుకున్నాడు ఎవరు, అల్లావుద్దీన్ ఖిల్జీ. Hmm. దానితో వీళ్ళు వాళ్ళపైన యుద్ధం చేయటం, ఆ రాజుని చంపేయటం, చివరికి అందరికీ తెలిసిపోయింది రాజు చచ్చిపోయాడు, ఇంకా మనకు ఆప్షన్ లేదని. Hmm. ఆ రాణి పద్మావతి అనే ఆవిడ చేసిన పని ఏంటంటే, ఆ పక్కన ఉండేటువంటి స్త్రీలందరినీ పిలిపించి, మన రాజు చనిపోయాడు, ఈ వచ్చే క్రూరుడేమో మన దేహాలను మనం చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవించాలనే ఉద్దేశంలో ఉన్నాడు. Hmm. సో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మనం అందరం మన శరీరాన్ని కూడా దహనం చేసుకోవాలి అన్న ఉద్దేశంలో పెద్ద పెద్ద మంటలు రగిలించుకొని వాళ్ళు దూకేశారు తల్లి. స్వచ్ఛంద మరణాన్ని పొందారు. ఎవరు వాళ్ళని బలవంత పెట్టలేదు. వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ దేహాలు ఎవరు అనుభవించకూడదన్న ఉద్దేశం. Hmm. అది ఆ సతీ సహగమనం అనేది అలా ప్రారంభమైంది తల్లి. Hmm. ఎవరు దీన్ని నిర్బంధి సతీ సహగమనం అనేది ఖచ్చితంగా భారతదేశంలో పెట్టలేదు. Hmm. మీరు అడిగారు భారతదేశంలో బియ్యం మొట్టమొదటి నుంచే అని. భారతదేశమే సమస్త ఖనిజాలకు, వృత్తులకు ఆధార కేంద్రం అండి. ఉదాహరణకు మీకు ఆకలి అయిందండి, ఎక్కడి నుంచి తింటారు? నోటి నుంచే తింటారు. శరీరంలో ఏ అవయవానికి కడుపుకే ఆకలి అవుతుంది? కడుపుకు పెట్టలేరు కదా, నోటి నుంచే ఆధారం. Hmm. ఈ సమస్త విశ్వానికి భారతదేశం భూకేంద్రం అండి. Hmm. జ్ఞానం అంతా ఇక్కడి నుంచే వర్ధిల్లేది. Hmm. మధ్యయుగం వరకు అక్కడ ఉండేటువంటి వెస్టర్న్ కంట్రీస్ దాదాపు అన్ని భూమి బల్లపరుపుగా ఉండేదంటారు. Hmm. బల్లపరుపుగా అంటే ఇలా పరిచి ఉంటుంది. Hmm. ఈ దేశం నుంచి ఎలా వస్తే భూమి నుంచి పడిపోతాం అనే ఉద్దేశంలో చాలా మంది బ్రతికారు. Hmm. అప్పుడు కొంతమంది సైంటిస్టులు ఉంటారు, గెలీలియో అని. Hmm. వీళ్ళందరూ ఏం చెప్పారంటే, భూమి అలా లేదు, భూమి గుండ్రంగా ఉందంటే. గెలీలియో అనే ఆయన్ని 18 సంవత్సరాలు ఒకే గృహంలో బంధించారు తల్లి, Hmm. కళ్ళు పీకేశారు. Hmm. ఒక ఆయన అయితే సజీవ దహనం చేశారు. Hmm. ఇటువంటివన్నీ యూరోప్ లోనే జరిగాయి. ఇవి ఎక్కడో కూడా కాదమ్మా, 450-500 ఏళ్ళు వెనక్కి వెళ్తాయి. Hmm. కానీ భారతదేశంలో అప్పటికే సున్నా కనుగొనబడింది. Hmm. మీరు ఇన్ని కంప్యూటర్లు చూస్తున్నారు, ఏ అంటారు, Hmm. ఇదంతా సున్నా అనే ఆధారంగానే జరిగింది. Hmm. అవునా కాదండి? సున్నా లేకపోతే మీరు ఏదైనా చేయగలరా? ఎవరు కనిపెట్టారు సున్నా? అందరికీ తెలిసింది ఆర్యభట్ట. ఆర్యభట్ట ఎక్కడి నుంచి కనిపెట్టారో తెలుసా అండి? Hmm. వేదంలో నుంచి. వేదంలో వేదంలో ముందుగానే చెప్పబడింది వేదంలోనే సున్నా ముందుగా గురించి. చెప్పబడింది. దాన్ని ఆ విషయాన్ని ఆయన సున్నా రూపంలో వ్యక్తీకరించి చెప్పారు. మ్యాథమెటిక్స్ విషయంలో మాట్లాడినప్పుడు భారతదేశమే మొట్టమొదటగా ముందుందండి. Hmm. ఉదాహరణకు ట్రిలియన్ అంటారు. Hmm. ట్రిలియన్ తర్వాత ఎక్స్ ట్రిలియన్, ఇలా ట్రిలియన్స్ ఇలా వెళ్ళిపోతాయి. కానీ Hmm. దాని తర్వాత వాళ్ళు దాని తర్వాత చాలా పెద్ద సంఖ్యామానం చెప్తారు. ఇది ఈ మధ్య Hmm. ఒక్క 350 సంవత్సరాల వెనక్కి వెళ్తే తల్లి, 350 ఏళ్ళు కూడా చాలా ఎక్కువ. Hmm. రోమన్లకు ఉన్నటువంటి అతిపెద్ద సంఖ్య 10,000 తల్లి. 10,000. 10,000 Ah. 10,000 తల్లి. మరి అతిపెద్ద ఎలా సంఖ్య. లెక్కించే వాళ్ళు ఒకవేళ 10,000 పైన అయితే గనక? లెక్కించడం చాలా కష్టమయ్యేది, ఇంకా అంతకు మించి ఆలోచన పోయేది కాదు. కానీ మీకు రామాయణంలో ఒక ఘట్టం చెప్తాను తల్లి. రావణాసురుడు, శుకుడు, సారణుడు అనేటువంటి 2 దూతల్ని పంపించారు. ఆ దూత ఈ రాముడి సైన్యంలో ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టడానికి ఒక లెక్క విధానం కూడా ఈ శుకుడు చెప్తారు. ఉదాహరణకు 100 లక్షలు
ఒక పద్మం, 100 పద్మాలు ఒక శంఖం, 100 పద్మాలు మహాపద్మం, ఇలా చెప్తూ వెళ్తారండి. ఇటువంటివి కౌంట్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్లో ఏమాత్రం సెట్ అవ్వవు, మీరు కౌంట్ కూడా చేయలేరు. అప్పుడు అంతమంది భారతీయ సంఖ్యా విధానం అంతలా చెప్పేవారు. పద్మం, మహాపద్మం, ఖర్వం, మహాఖర్వం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అవి సంఖ్య దాటిపోతుంది తల్లి. ట్రిలియన్స్ అనే పదం కూడా సూట్ అవ్వదు. అంత సంఖ్యా సో విధానం ముందు నుంచే ఉంది అని ఉంది. చెప్తున్నారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి.